లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. జిల్లా నేలకొండపల్లి మండలం సార్, మండ్రాస్పల్లి శివారు గ్రామం, కొత్తూరు, కొత్తూరు అంటాం. నా పేరు సూరపనేని రామకృష్ణ. ఇప్పుడు మాకు షుగర్ ఫ్యాక్టరీ 78 నుంచి మేము ఈ ఏరియాలో పాలేరు ఆయకట్టు ఏరియాలో షుగర్ కేన్ వరి ప్యాడీ తప్ప మిగతా క్రాప్స్ కొద్ది కష్టం సార్. అవి రెండే మాకు ప్రత్యామ్నాయం షుగర్ కేన్. ఇప్పుడు ఈ ఏరియాలో అది తప్పకుండా షుగర్ కేన్ మా ఫ్యాక్టరీ ఉండటం కూడా రైతులు కొంచెం డెవలప్ అయ్యారంటే ఫస్ట్ నుంచి ఆ షుగర్ ఫ్యాక్టరీ ఉండబట్టే డెవలప్ అయ్యారు. కాకపోతే ఈ వాళ్ళున్న పరిస్థితుల్లో షుగర్ ఇండస్ట్రీ పరిస్థితి బాగుపోయినా మా నామనాగేశ్వరరావు గారు తీసుకున్న తర్వాత ఆయన పాపం లాస్ పడతా కూడా ఫ్యాక్టరీ రైతుల కొరకు బాగానే మెయింటైన్ చేస్తున్నారు. ఇవాళ ఉన్న ప్రజెంట్ పరిస్థితుల్లో అంటే మెకనైజ్డ్ సార్, మెకనైజ్డ్ అయితేనే వ్యవసాయం చేసే పరిస్థితిలో ఉంది రైతు కూడా. లేబర్ ఖర్చు మాకు స్టార్టింగ్ 650 నుంచి ఫస్టే 1000 రూపాయలు వస్తుంది ఖర్చు స్టార్టింగ్ నుంచే. అదే మెకనైజ్డ్ అయితే కంటిన్యూ మళ్ళా 1 మంత్ అయినాక సంక్రాంతి తర్వాత అయితే మాకు 1200 వస్తుంది సార్ టన్ను ఖర్చు, ట్రాన్స్పోర్ట్ తో కలిపి లేబర్ ఖర్చు అయితే. ఇవాళ వీళ్ళు తక్కువ ఉందని, ఇవాళ ప్రెజెంట్ తక్కువ ఉందని ఏరియా లేకపోతే 650 అలా 750 అదే రేట్ చేశారు. కానీ కాకపోతే ఇది మాకు మేదా కాడినా అదే రేటుతో 1000 రూపాయలతోనే అయిపోద్ది ఇవాళ టన్ను ఖర్చు. రైతుకు టన్ను ఖర్చు కూడా తగ్గుతుంది. అదే కాకుండా సార్ ఇప్పుడు ఇది ఉంది మాకు, దీనివల్ల ఇది పీస్ అవటం వల్ల, మిషన్ వల్ల పీస్ అవ్వ వల్ల కంపోస్ట్కి డీకంపోజులు కూడా ఇవాళ డీకంపోజ్ వచ్చింది. దీనికి మేము సూపర్ వేస్తాం 2 క్వింటాల ఎకరానికి. ఇది కుళ్ళిపోయి దీని ఎరువులాగా ఉపయోగపడుతుంది సార్. మాకు కనీసం దీనివల్ల మాకు 4 ట్రక్కుల పెంటపోగు పశువుల ఎరువు పోసినంత విలువ మాకు ఇది ఉపయోగపడుతుంది సార్. దీనివల్ల చాలా మిషన్ వల్ల చాలా ఉపయోగం ఉంది. ప్లస్ ఇప్పుడు మాకు ఈ లేబర్ కొట్టడం వల్ల మోడు కనీసం ఇప్పుడు మీకు చూపించిన ఈ సైజు మోడు వదిలిపోతుంది, భూమి మీదే ఉండిపోతుంది సార్ ఈ సైజు మోడు లేబర్ కొట్టడం వల్ల. కానీ ఇది మిషన్ వల్ల ఇది కూడా ఉండట్లేదు. కనీసం మాకు ఇది 1.5 నుంచి 2 టన్నులు లాస్ అయిపోతాం లేబర్ తో కొట్టిస్తే. మిషన్ కనీసం మిషన్ వల్ల మాకు 1/2 టన్ను, మాక్సిమం 1/2 టన్ను కన్నా ఎక్కువ వేస్ట్ కాదు, మినిమం టన్ను అన్నా కలిసి వస్తుంది సార్ ఇది దీనివల్ల. అందుకే మెకనైజ్డ్ వల్ల 2 లాభాలు ఉన్నాయి. ప్లస్ ఒకే రోజు మాకు 1 ఎకరం లేబర్ కొట్టాలంటే ఖర్చుతో పాటు 4 నుంచి 5 రోజులు పడుతుంది. కాబట్టి అదే మిషన్ అయితే 2 ఎకరాలు ఒకే రోజే కొట్టేయటంలో కూడా మాకు టిల్లరింగ్, దానికి కింద నుంచి వచ్చే మళ్ళీ పిలక తోటకి బాగా లాభం కూడా చేకూరుతుంది. ఎందుకంటే బాగా ఎక్కువ పిలకలు రావడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు లేబర్ కొడితే ఇట్లా వదిలిపెడితే ఈ పైన ఇక్కడ పిలక వచ్చేసి అది గాలికి ఇరిగి పడిపోయే పరిస్థితి ఉంది. ఇప్పుడు దీనికి ఆ పరిస్థితి కూడా లేదు, పిలక బాగా వస్తుంది, దిగుబడి వస్తుంది. 2 రకాలుగా రైతు అన్ని సకాలంలో గనక దానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకున్నట్టయితే పిలక తోట కూడా ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది సార్, మొక్క తోట కన్నా కూడా లాభం. అందుకే మెకనైజ్డ్ చేయటం వల్లే బాగా ఉపయోగాలు ఎక్కువ ఉన్నాయి మాకు. మెకనైజ్డ్ అయితే కాకపోతే మెకనైజ్డ్ వల్ల కొంచెం సమస్య ఏంటంటే ఇప్పుడు ఈ ఆయకట్టు ఏరియాలో తేమ ఎక్కువ ఉండటం వల్ల కొద్దిగా తేమన్న సాటి ఇబ్బంది అవుతుంది. డ్రై అయితే చాలా బాగుంటది. కాకపోతే మా రైతులు కూడా ఏం చేశారు, నిన్న మేము కూడా చెప్పాం సార్, ఇప్పుడు ఈ గట్లకి 30 ఇంచులు ఎడం వదిలిపెడితే ఇప్పుడు అట్లా ఖాళీ ఉన్నది కూడా వదిలిపెట్టే పరిస్థితి అవసరం లేదు. అది కూడా మిస్ అవుతుంది సార్. అది కూడా ఇప్పుడు అది మిస్ ఇప్పుడు అది పోకుండా ఉంటుంది. 30 ఇంచులు కనుక మనం ఆపితే, వేయకుండా ఆపినట్టయితే అది కూడా ఆగిపోద్ది. అది కూడా కంప్లీట్ కట్ చేసేయచ్చు, మనుషులతో పని కూడా ఉండదు. అది కాకుండా కనీసం మినిమం ఇప్పుడు మా ఏరియా అయితే, మిగతా ఏరియా ఏమో కానీ మా ఏరియాలో అయితే మినిమం 15 రోజులు వాటర్ ముందే బంద్ చేయాలి సార్, వాటర్ పెట్టకుండా మిషన్కి అయితే. ఎందుకంటే డ్రై అయితే చాలా బాగుంది పని. ఎందుకంటే దిగబడిపోతే ఖరాబ్ అవుద్ది పిలక తోట కూడా. దానివల్ల మిషన్ వల్ల లాభాలు ఎక్కువ ఉన్నాయి తప్ప నష్టాలేదు. సార్ దీన్ని ఇప్పుడు ఆ కింద ఎదర కటింగ్ ఉంటుంది సార్, ఎదరంది కటింగ్. ఇది ఇప్పుడు సార్ అది కట్ చేసేది సాల్ మీద నడుస్తుంది. ఒకేసారి సింగిల్ రోనే కట్ చేస్తుంది. అది కట్ అయ్యి దాని ద్వారా వెనక్కి ఇట్లా దాని నుంచి వెనక కన్వేయర్ బెల్ట్ లాగా దాని మీద నుంచి వెళ్ళి ఆ ట్రాలీలో వేస్తాడు సార్. దాని నుంచి కట్ అయ్యి దాని నుంచి వెనక పీస్ వస్తుంది. అక్కడి నుంచి ఆ ట్రాలీలో పడిపోద్ది. దాని నుంచి వెళ్ళి అదే ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి దీని నుంచి కన్వేయర్ బెల్ట్ లో ఇప్పుడు ఈ ట్రాలీలో వేస్తాడు సార్. ఈ ట్రాలీ ఏమో హైడ్రాలిక్ తో ఆ లారీలో పడేస్తుంది. ఇప్పుడు దీంట్లో 2 సార్, ట్రాన్స్పోర్ట్ ఒక్కటి అయితే ఇప్పుడు రైతుకి ఒక రకమైన లాభం ఏంటంటే రైతుకి శ్రమ లేదు. రైతుకి తిరగేసుకుని మళ్ళీ లోడ్ చేయించుకుని మళ్ళీ ఈ చేలోకి తిరగేసే పని లేదు. అంతా వాళ్ళదే మొత్తం టోటల్ గా అదే. కాబట్టి రైతు కూడా ఏ రైతుకి మనిషి లేకపోయినా ఇబ్బంది లేదు. ఒక ఇద్దరిని మనం పక్కన 2 వర్కర్స్ పెట్టుకుంటే సరిపోద్ది, ఎక్కడన్నా మొక్క జారిపోయినా ఏరుకోవటానికి కూడా. కానీ మాకు లేబర్ కొడితే
ఆ ఆకు కింద మేము తగలబెట్టి ఆ కింద దాకా మాకు కనపడదు మొక్క, పెద్ద మొక్కలు ఉన్నా. ఇవి అయితే చిన్న చిన్న మొక్కలైనా ఏరేసి వేస్ట్ కాకుండా వేస్తారు. ఎంత లేదన్నా మ్యాక్సిమం 2-3 క్వింటాల కన్నా ఎక్కువ లాస్ రావట్లేదు సార్ మాకు ఎకరానికి. మిషన్ వల్ల ఎకరానికి ఒక టైం సేవింగ్ సార్. ఇప్పుడు మాకు ఇప్పుడు మీకు 4 రోజులు లేబర్, ఎకరం 4 రోజులు కొట్టాలనుకోండి. ఇప్పుడు మాది 5 ఎకరాలు వేసాను నేను మిషన్కి. 5 ఎకరాలు 2 రోజుల్లో అయిపోద్ది. అదే లేబర్ కొట్టాలంటే 10 రోజులు పడుతుంది. కానీ యూనిఫామ్గా మీకు పిలకొచ్చేసరికి యూనిఫామ్గా ఒకేసారి రాదు. ఫస్ట్ కొట్టిన దానికి 4వ రోజు కొట్టిన దానికి తేడా వస్తుంది. ఇదైతే ఒకే రోజు యూనిఫామ్గా వచ్చే అవకాశం ఉంది సార్. పిలకంతా ఒకేసారి వస్తుంది యూనిఫామ్గా. దానివల్ల రైతుకు లాభం ఏంటంటే మేము ఇప్పుడు దీనికి జడ వేయటం కూడా లేదు సార్. ఒకప్పుడు జడ అంటే మాకు 8,000 ఖర్చు వచ్చేది 2 జడలు వేస్తే. ఇప్పుడు జడ కూడా వేయకుండా పాయ వేసేసాం మేము. జడ కూడా వేయలా, పాయ వేసాం దాన్ని సాల్కి. ఆ పాయల వల్ల కూడా రైతుకి ఖర్చు తక్కువ అని మాకు ఇప్పుడు మాకు ఇదివరకు 40 టన్నులు ఫ్యాక్టరీ కొట్టి తోలితే మాకు 1,25,000 నుంచి 1,30,000 ఖర్చు వస్తుంది సార్. ఇప్పుడు ఈ మెకనైజ్డ్ వల్ల మేము ఇప్పుడు ఈ జడ వేయటం వల్ల 90,000తో ఖర్చు అయిపోతుంది. తోలకంతో కలిపి 50 టన్నులు అయినా. 50 టన్నులు అయితే 90,000 ఖర్చుతో సరిపోతుంది ఎకరానికి. ఆల్మోస్ట్ మీకు 25,000 సేవింగ్ వస్తుంది సార్. 25,000 సేవింగ్ కన్నా మొదలు టోటల్ గా దిగుబడి తొందరగా మనకి ఒకే రోజు అదే ఎమ్మటే ఇమీడియట్ గా వెళ్ళిపోతుంది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. లేబర్ కొట్టేయాలంటే ఒక రోజు కొట్టింది మళ్ళీ ఒక రోజల్లా ఆరి సాయంత్రానికి లోడ్ వేయాలి. ఇది ఎమ్మటే వెళ్ళిపోద్ది. లోడ్ కూడా ఎమ్మటే ఇమీడియట్ గా అది ఎప్పుడైతే లోడ్ 2 అవర్స్ లో లోడ్ అయింది అనుకో 2 అవర్స్ లోనే వెళ్ళిపోద్ది. మిగతా 8 అవర్స్ కూడా ఆరుదల కూడా దొరుకుతుంది కదా. ఫ్యాక్టరీ బాగానే ఉంది సార్. ఫ్యాక్టరీ వల్ల రైతుకి ఉపయోగమే. కానీ మేము కూడా చెప్తున్నాం రైతుల్ని వాళ్ళ. ఎందుకంటే మాకు ఇప్పుడు ఈ వరి, ప్యాడీను, దీంట్లో షుగర్ కేన్ తప్ప ఆయకట్ట ఏరియాలో మెట్ట పొలాల్లాగా మిగతా అన్ని రకాల పంటలు పండవు సార్. మాకు అన్ని రకాల పంటలు పండవు. అయితే ఏముంది సార్, అన్ని మెకనైజ్డ్కి కంపల్సరీ అవ్వాల్సిందే సార్. కంపల్సరీ లేబర్ కన్నా మెకనైజ్డ్ అయితేనే రైతు కూడా 4 రూపాయలు మిగులుతాయి. మెకనైజ్డ్కే వెళ్ళాలి సార్ రైతు కూడా కంపల్సరీ. ఎందుకంటే మనకి ఇక్కడ ఈ ఏరియాలో మా ఏరియా ల్యాండ్ డిమాండ్ కూడా ఈ షుగర్ ఫ్యాక్టరీ ఉండటం వల్లే. కాకపోతే మా అదృష్టం ఏంటంటే, ఆయన దురదృష్టం మా అదృష్టం ఏంటంటే, ఆయన కోజన్ పెట్టి ఫ్యాక్టరీని కూడా లేపేయకుండా అట్టి పెట్టగలిగాడు. అదే మేము ఆలోచించేది కూడా. ఎందుకంటే ఫ్యాక్టరీని పెట్టుకోవాల్సిన అవసరం రైతుకు కూడా ఉంది. కాకపోతే తాత్కాలిక వాళ్ళు ఏదో మన గవర్నమెంట్ 500 సబ్సిడీ వస్తుందని వరికి దీనికి వెళ్లకుండా వరికి లేబర్ ప్రాబ్లం వల్ల, ఇదివరకు లేబర్ అంటే వాళ్ళు ఇష్టం సార్. వాడు కొద్దిగా తేగున్నా డిమాండ్ ఎక్కువ చేస్తున్నాడు, లేకపోతే ఇంకో రకంగా ఉన్న డిమాండ్ ఎక్కువ చేస్తున్నాడు, లేకపోతే ఎండలు పెరిగినా డిమాండ్ ఎక్కువ చేస్తున్నాడు. రకరకాల 1300-1400 కూడా చివరికి వచ్చేసరికి 1400 కూడా అవుతుంది సార్ టన్ను ఖర్చు లేబర్ అయితే. ఇదైతే మీకు ఒకే రేట్ ఉంటుంది, చివరి దాకా ఒకే రేట్ ఉంటుంది. మెకనైజ్డ్కి వెళ్తే రైతుకు ఉపయోగం. మేము కూడా చెప్పాం. అందుకే మొన్న కూడా ఎక్కువ ఈ 48 ఇంచులు అయితే సరిపోదు సార్. ఒక రోకి 48 ఇంచులు గ్యాప్ పెట్టి రో వేసుకుంటే దిగుబడి ఏం తగ్గదు సార్. దిగుబడిలో డౌట్ ఏం లేదు, దిగుబడి తగ్గుతా. కాకపోతే రైతు బేసిక్గా చేయాల్సిన పని ఏంటంటే, కల్టివేషన్లో రాజీ పడకుండా ఫస్ట్ బేసిక్ టైంలో లోతు దున్నుకోవాలి. కనీసం బోధి కూడా లోతు నాటితే దిగుబడి మీకు ఎకరానికి రైతు ఏం చేయకపోయినా మామూలుగా చేసే పద్ధతిలో చేసినా 10 టన్నులు అదనంగా దిగుబడి వస్తుంది సార్. కింద గట్టితనం పైన వేస్తే మట్టికి ఆ తేడా వస్తుంది. అది పైన వేయకూడదు. రైతు కూడా చేయాల్సింది ఏంటంటే, మేము చెప్పేది ఫస్ట్ నుంచి అదే మా అనుభవం. 75 నుంచి మేము షుగర్ కేన్ వేస్తున్నాం. 70 టన్నులు పండించిన రోజులు కూడా ఉన్నాయి. టోటల్గా మీకేంటంటే, మా కర్ర తయారైన కర్ర 18 అడుగులు కూడా పెరిగింది. 18 అడుగులు కూడా పెరిగింది కర్ర. అప్పుడు 70 టన్నులు కూడా వచ్చింది సార్. అది కింద ఫౌండేషన్ పునాది గట్టిగుంటే చెరుకు కూడా బలంగా పెరుగుతుంది. 10 టన్నులు అదనంగా దిగుబడి రావడానికి కూడా అవకాశం ఉంటుంది సార్. మిషన్స్ ఎన్ని ఉన్నాయనేది ప్రస్తుతం ఐడియా లేదు సార్ నాకు. ఎందుకంటే వీళ్ళు 4-5 మిషన్లు, ఇప్పుడు వీళ్ళు తమిళనాడే కానీ తెలుగు రాష్ట్రాల్లో మిషన్లు ఎవరి దగ్గర లేవు. అన్ని బయట నుంచి రావటమే. ఏ ఫ్యాక్టరీ వాళ్ళు కొన్నాయి లేదు. తమిళనాడు నుంచి వచ్చింది సార్ ఈ మిషన్. వీళ్ళు డెమాన్స్ట్రేషన్ కోసం తీసుకొచ్చారు. కాకపోతే రైతు మాకు ఫస్ట్ ప్యాడీ మిషన్లు వచ్చినప్పుడు కూడా 2-3 సంవత్సరాలు ఎవరు దాన్ని పట్టించుకున్నాడు. మాకు మధ్యలో పనికిరాదు అది అన్నారు. కానీ తర్వాత ఇప్పుడు వాటికి అలవాటు పడిపోయారు. కాకపోతే ఇది మా ఫ్యాక్టరీ వాళ్ళ ఒక చిన్న లోపం ఉంది సార్. ఇక్కడ వాళ్ళు ఫస్ట్ తెచ్చిన మిషన్ అది పని చేయట్లేదని దాని జోలికి వెళ్లకుండా దాన్ని పక్కనేసి పెట్టేశారు. కానీ వాళ్ళు దాన్ని కనుక వీళ్ళు ప్రత్యామ్నాయం మిషన్ ఆలోచించినట్టయితే ఇప్పుడు వాళ్ళకి 50-60% మెకనైజ్డ్కి వెళ్ళిపోయేవాళ్ళు. రైతులు కూడా ఇబ్బంది లేకుండా ఉండేది. ఇప్పుడు మీరు మిషన్ వల్ల సార్ ఇప్పుడు మీకు 2 సార్. లోతు దున్ని మంచిగా బోధి లోతు దోలి మా రైతులు ఎక్కువ మందికి అలవాటు ఏంటంటే ఫ్లడ్ ఇరిగేషన్ ఇవ్వటం అలవాటు. ఇదివరకు ఏ మడి బోధుల ద్వారా నీళ్లు పెట్టుకునే లేక ఇప్పుడున్న రైతులేమో అందరు ఏజ్డ్ ఎక్కువైపోయి ఓపిక లేక తగ్గిపోయింది అనుకోండి, వర్కర్స్ ప్రాబ్లం ఉండి. ఆ ఫ్లడ్ ఇరిగేషన్ ఇవ్వకుండా ఉంటే కూడా మంచి లాభం సార్ చెరుకుకి.